నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలు రోజురోజుకి మితిమీరుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. వారి ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. గుడిసెలో కాలిపోయిన బాధితులను పరామర్శించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. రోడ్ల మీద గుడిసెలు మనం పట్టాలు ఇచ్చిన కదా వీళ్ళు గుడిసెలు వేసారు కదా అదేతోటి డీటీ ఇన్ఛార్జ్ జమ్మారావు ఆమెతోటి నక్ష వేయించి ఆర్ఐ గారు కూడా సాక్ష్యం. ఇప్పుడు ఉన్న ఆర్ఐ గారే ఉన్నారు. ఏమంటే ఆర్ఐ గారు సాక్ష్యం. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ ఉన్నాం కదా ఏం లేదు. మాకు పట్టాలు వచ్చినాయి. కేసీఆర్ ఇచ్చిండు. ఇచ్చిన పట్టాలను మళ్ళీ ఇయ్యలేదు. ఆడ గుడిసెలు ఎట్ను అట వేసుకుంటే గుడిసెలు గాలబెట్టి అన్ని గాలబెడుతుండ్రు. సాకలు ఆయన కాంగ్రెస్ వాళ్ళు. నా పేరు కొండపల్లి సైదయ్య, పోతునూరు గ్రామం. మేము గుడిసెలు వేసుకున్నాం 60 మంది గుడిసెలు వేసుకొని మేము సెలదీస్తుంటే భగవత్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చిండు. ఇచ్చిన పట్టాలు ఆన్లైన్ కొట్టలేదు. ఆన్లైన్ కొట్టినా కానీ వాటిని రద్దు చేసి ఇప్పుడు మేము వేసిన గుడిసెలు వేసుకొని ఉంటే బియ్యం, కుండలు, చాటలు, చర్వలు, మంచాలు, కంచాలు అన్నీ గుడిసెలు వేసి తరగబెట్టి అతి ఘోరంగా ఉన్నారు. కానీ ఇక ఈసారి ఆ సాగలాయనను కొడదామని ప్రయత్నం చేస్తుర్రు. కొట్టేదాకా ఎందుకు అని మేము కేసు పెడితే పోలీసు ఎస్ఐ గారు కూడా మా కేసు తీసుకోకపోతే ఈ భగవత్ గారిని పిలిపించి ఇప్పుడు మాట్లాడిచ్చినాం. మేము పోతునూరు గ్రామంలో మాకు ఒక్క గుంట భూమి ఏమంటే ఇవ్వకుండా సాగలాయనకు ఎకరం 10 గుంటల భూమి సాగలాయన ఒక్కరికే దక్కాలని కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వీళ్ళు మా మీద కుమ్మక్కయ్యి మా 60 మందిని కన్న వ్యవస్థ పెడుతుర్రు. ఆ వ్యవస్థ వాళ్ళకు మా ఉసురు తరిగి నాశనం అయిపోతారు. ఈరోజు పెదవూర మండలంలో పోతునూరు గ్రామ పంచాయతీ సంబంధించి శివారులో అక్కడ ఉన్నటువంటి హరిజనులందరికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న హయాంలో నేనున్న క్రమంలో 58-59 జీవోలు ఇచ్చిన పేదలకు జాగాలు ఇచ్చిన క్రమంలో ఇక్కడ శివారులో ఉన్నటువంటి గవర్నమెంట్ జాగాకు సంబంధించి అక్కడ గతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హరిజనులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు నిరంతరం మాకు జాగలేదు, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒకరికొకరు బాగా కొట్లాట పెట్టుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళందరికీ పక్కాగా ఇల్లులు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇద్దామని చెప్పేసి వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. దానికి సాక్ష్యంగా ఇప్పుడు ఈ పెదవూర మండలంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంఆర్ఐ గారు కావచ్చు, ఆర్ఐ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నక్షా గీపించి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల చేత
అలాగే మేము కావచ్చు, అప్పుడున్నటువంటి స్థానికంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఒకరో ఇద్దరు ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పుకునే వాళ్ళు కావచ్చు దళితులలో, ఇట్లా అనేక వర్గాల అందరికి కూడా ఎవరెవరైతే ఇల్లులకు లేవో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టుకోవడానికి స్థలం ఇప్పించడం జరిగింది. మన ప్రభుత్వం పోయిన తర్వాత, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి 2 సంవత్సరాలు ఇస్తా అని వాళ్ళకు మభ్య పెడుతూనే వాళ్ళకి ఇయ్యకపోగా మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే వాళ్ళందరూ మా జాగా ఏ విధంగా అయితే కొట్టుకుంటున్నారో ఆ విధంగా తగాదాలు పడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మొత్తం వీళ్ళను బలహీన సమాజ వర్గాలు అందరూ కూడా కొట్టుకునే విధంగా అక్కడంతా సమస్య సృష్టించడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళిత ఇళ్ళని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మిట్ట మధ్యాహ్నంగా అందరూ చూస్తుండగానే వీళ్ళ ఇండ్లకు నిప్పంటించి తగలబెట్టడం జరిగింది. ఇది మొదటిసారి కాదు, 3వ మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వస్తే పోలీసు వాళ్ళేమో కంప్లైంట్ తీసుకోరు. ఒకవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అన్న గతంలో కేసీఆర్ హయాంలో మాకు పట్టాలు ఇచ్చిరు, ఆ పట్టాలు మాకు ఇస్తున్నా ఈ పంచాయతీలు ఉండవని చెప్పినా కానీ మొద్దు నిద్ర వహిస్తూ మొన్న ఎలక్షన్లో అటు పక్కన పోతూ సరే మా ఊరిని గెలిపిస్తే ఈ పట్టాల సంగతి ఏందో చూస్తామని చెప్పేసి అహంకారపూరితంగా మాట్లాడితే ఓటు ద్వారానే బుద్ధి చెప్పి నువ్వు ఎందుకు చేయవు, కేసీఆర్ మాకు పట్టాలు ఇచ్చిండు, మాకు పట్టాలు ఇచ్చిన తర్వాత నీ ఓటు కోసం మమ్మల్ని ఎందుకు వాడుకుంటావు అని బుద్ధి చెప్పడం కోసమైనా కానీ కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. అదే అహంకారంతో గతంలో భగత్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు 58 మందికి పట్టాలు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏం చేసిర్రు, ఎంఆర్ఓ ఆర్ఐ మీకు ప్లాట్ నెంబర్ వేసి ఇస్తాము పట్టాలు ఇయ్యరని అక్కడికక్కడనే తీసుకుంటే మేము నమ్మి ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మేము ఆర్ఐ ఎంఆర్ని అందరినీ టైట్ చేసినా కూడా ఎమ్మెల్యే కాడికి పోరి ఎమ్మెల్యే ఇవ్వమంటే ఇస్తాం, లేకపోతే లేదని మా పట్టాలు ఇవ్వకుండా అట్టనే వేస్తుంటే పట్టాలు అయ్యాటికల్లా వస్తాయని మేము గుడిసెలు వేసినాం. గుడిసెలు వేస్తే కాంగ్రెస్ వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి మా గుడిసెలని తగలబెట్టిస్తున్నారు. ఇప్పటికి 3 సార్లు తగలబెట్టారు. 3 సార్లు తగలబెట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఎస్ఐ గారు కంప్లైంట్ కూడా తీసుకుంటలేడు. మాది తీసుకోక మేము గతంలో ఇట్లా ఉంది సార్, మరి మాకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి, వీళ్ళు ఇక గుడిసెలు తగలబెడుతుర్రు, మాకు ఇట్లా జరగకుండా చూడు సార్ ఇది అని చెప్తే ఆయనకు పట్టా ఉంది, పోలీసు ప్రొటెక్షన్ తెచ్చిండు, మీదట తీసుకుంటామా అని మమ్మల్ని అంటుండ్రు సార్. అంటుంటే మేము గతంలో ఇచ్చిన పట్టాలని మాకు తక్షణమే ఇవ్వాలని కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం. మేము కలెక్టర్ ఆఫీస్కి పోతే ఆ పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పేసి కూడా ఇప్పుడు సంవత్సరం అయినా కూడా మళ్ళీ పట్టాలని ఇవ్వమంటే ఆ మొండికేసినట్టు ఎంఆర్ఓ గారు ఆర్ఐ మీద ఎంఆర్ఓ మీద నెట్టి మా పట్టాలు ఇవ్వకుండా ఆపేస్తుర్రు ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు. అందు గురించి మీరు ప్రభుత్వం పరంగా ఎంఆర్ఓ అయినా ఆర్ఐ గారు అయినా మొత్తం మీరు ప్రభుత్వ ఉద్యోగులు చేయడానికి మా ప్రజలకు న్యాయం చేయాలని కోరుచున్నాను.